హాయ్ హలో అందరికీ. నేనైతే ఈరోజు మిర్చి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. మిరపకాయ బజ్జీలు అంటే అందరికి ఇష్టమే కదా. ఏ సీజన్లో అయినా బాగుంటాయి. చాలా ఫేవరెట్ స్నాక్ ఇది, స్నాక్ ఐటమ్ ఇది అందరికీ ఇష్టమే. మిర్చీలు అంటే నాకు కూడా చాలా ఇష్టము. చాలా రోజులైందని మిర్చీలు చేస్తున్నాను. కామన్గా శనగపిండి కొద్దిగా జల్లించి జీలకర్ర వాము వేయాలి, కొంచెం బియ్యపిండి వేసి పిండి తడుపుతున్నాను. మరీ చిక్కగా మరీ పలుచగా కాకుండా మీడియంలో పిండి తడపాలి. మిర్చీలు వేస్తున్నాను ఇప్పుడు పిండిలో. అది నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం మిర్చీలు, అందరికీ ఇష్టమే. మిర్చి ఫేవరెట్స్ చాలా వరకు ఉంటారు. కానీ మనం ఇంట్లో మిర్చీలు చేసుకుంటే మంచి ఆయిల్ ఉంటుంది కదా. బయటనేమో కొనుక్కొని తినాలంటే బయట ఆయిల్ బాగుండదు, కాబట్టి ఇంట్లో చేసుకొని తినడం బెటర్ కదా. మిరపకాయ బజ్జీలు బయట ఆయిల్ కరెక్ట్గా ఉండదు, అరగదు బయట తింటే. కాబట్టి ఏవైనా ఇంట్లో చేసుకొని తినడం బెటర్ కదా. కొద్దిగా టైం పడుతుంది అంతే. చూడండి మిర్చీలు అయితే రెడీ అవుతుంది. చిన్నగా స్టవ్ చిన్నగా సిమ్లో పెట్టి మిర్చీలను కాలవాలి. పెద్దగా పెడితే పిండి ఉంటుంది లోపల. చిన్నగా సిమ్లో పెట్టి మిర్చీలను కాలవాలి. సోడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేయాలని ఏం లేదు, స్కిప్ చేయొచ్చు. చూడండి నేనైతే వేడి మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను. మీకు ఎవరెవరికి ఇష్టమో కామెంట్ పెట్టండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. రెడీ అవుతున్నాయి. సేమ్ ఇదే ప్రాసెస్ తమలపాకుతో చేయొచ్చు, బాగుంటాయి. తమలపాకు కూడా వామాకుతో చేయొచ్చు. నేను ఆ రెసిపీ కూడా ఇంకో వీడియోలో చేస్తాను. చూడండి రెడీ అవుతున్నాయి మిర్చీలు. దీంట్లోకి పచ్చి ఆనియన్ కాంబినేషన్ బాగుంటుంది. పచ్చి ఆనియన్ ఉంటుంది కదా, అంతే. సాస్ కిచప్ అవన్నీ ఏమి వేసుకోవద్దు. ఓన్లీ పచ్చి ఆనియన్ కట్ చేసి కాంబినేషన్ బాగుంటుంది. నేనైతే ఇలా తింటాను. మీకు ఎలా ఇష్టమో కామెంట్ పెట్టండి. ఉప్పు తిప్పేస్తున్నాను, తిప్పేయాలి కదా. పెద్దలు అంటారు కదా, ఏదైనా చేస్తే తిప్పేయాలని. రెడీ అయినాయి. సోడా వేయలేదు కాబట్టి ఎక్కువ ఇట్లా పొంగలేదు. నార్మల్గా ఉన్నాయి, న్యాచురల్గా ఉన్నాయి. రెడీ అయినాయి. ఓకేనా? థ్యాంక్ యూ.